హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఈ అక్టోబర్ నెల పెరిగిన జీతాలు, పెన్షన్ చెల్లింపుల తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్లకు శుభవార్త అండి. అక్టోబర్ నెల నుండి మీ జీతాలు మరియు పెన్షన్లలో పెరుగుదల అయితే కనిపించనుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు, కొన్ని ముఖ్యమైన తేదీలు మరియు మీ బిల్లు స్టేటస్ తనిఖీ ఎలా చెక్ చేసుకోవాలి, ఎక్కడ చెక్ చేసుకోవాలి, డిఏ, డిఆర్ పెంపుదల వివరాలన్నీ కూడా తెలుసుకుందాము. సో, ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు డిఏ అండి అక్టోబర్ నెల జీతం నుంచి 3.64% పెంపుదలతో డిఏ అయితే లభించనుందనమాట. సో, ఇది అన్ని డిపార్ట్‌మెంట్‌ల వారీగా గ్రామ సచివాలయ ఉద్యోగులు, వార్డు సచివాలయ ఉద్యోగులు మరియు కొత్తగా రిక్రూట్ అయిన ఉపాధ్యాయులందరికీ వర్తిస్తుంది. ఫ్యామిలీ పెన్షనర్లు మరియు సర్వీస్ పెన్షనర్లకు డిఆర్ వీరికి కూడా 3.64% పెంపుదలతో డిఆర్ అయితే లభించనుంది. ఈ పెరుగుదల అక్టోబర్ నెల జీతం లేదా పెన్షన్‌తో కలిపి రాబోతుంది. ముఖ్యమైన తేదీలు మరియు బిల్లుల సమర్పణ. జీతాలు మరియు పెన్షన్ బిల్లులు సమర్పణ. రెగ్యులర్ పేరోల్ బిల్లుల తేదీలు 22వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య ఎనేబుల్ చేయబడతాయి. ఈ తేదీలలో డీడీఓ గారు మీ జీతాల బిల్లులు మరియు పెన్షన్ బిల్లులను సమర్పించాల్సి ఉంటుంది. కాబట్టి సకాలంలో మీ బిల్లులు సమర్పించబడ్డాయో లేదో గమనించండి. డిఏ రేటు వివరాలు. కొత్త డిఏ 37.31% అన్నమాట. పాత డిఏ మనందరికీ తెలిసిందే. ఈ డిఫరెన్స్ 3.64% అనేది ఉంది. ఇది మనకు జనవరి 1, 2024 నుంచి అప్లికబుల్ అవుతుంది. ఎరియర్స్ ఏవైతే ఉన్నాయో ఉద్యోగులకు జనవరి 1, 2024 నుండి మొత్తం 12 నెలల అరియర్స్ వస్తాయి. ఈ అరియర్స్ క్యాష్ రూపంలో అక్టోబర్ 2025లో అయితే సో, క్యాష్ రూపంలో అయితే అక్టోబర్ నుంచి అయితే లభించనుంది. అరియర్స్ మాత్రం టైం పడుతుందండి. ఇక పెన్షనర్స్‌కి అయితే 2027, 28 ఆర్థిక సంవత్సరంలో 12 సమాన భాగాల్లో అయితే చెల్లించబడతాయి వారి అరియర్స్. సో, ఈ మేరకు జీవో నంబర్ 60 మరియు 61 కూడా 20వ తేదీన నిన్నటి రోజున అయితే పబ్లిష్ చేయడం జరిగింది. ప్రస్తుతం పీఆర్సీ మరియు బేసిక్ పేలతో డిఏ. సో, పీఆర్సీ 2022కి సంబంధించి ఒక ఉద్యోగి బేసిక్ పే రూ. 55,520 అనుకుంటే దానికి 37.31% డిఏ అనేది ఈ నెల నుండి ఇవ్వబడుతుంది. ఈ కొత్త డిఏ సీఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్‌లో ఎనేబుల్ అయినట్లుగా గమనించవచ్చు. సో, మనకు డిఏ అనేది అప్డేట్ అయిపోయిందనమాట ఆల్రెడీ సాఫ్ట్‌వేర్‌లో. మీ బిల్లు స్టేటస్ ఎలా చెక్ చేయాలనేది చూసుకున్నట్లయితే మీరు మీ జీతం లేదా పెన్షన్ బిల్లు స్టేటస్‌ను సులభంగా చెక్ చేసుకోవచ్చండి. సో, దీనికి సంబంధించి డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులోంచి లేదంటే మీరు నిధి అని టైప్ చేసి నిధి.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ అనే వెబ్‌సైట్‌లో కూడా మీ యూజర్ ఐడీ, పాస్వర్డ్‌తో లాగిన్ అయ్యి మీ యొక్క పే స్లిప్, జీతాల బిల్లు స్టేటస్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చనమాట. సో, మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. అక్టోబర్ నెల జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో అందరికీ జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.